అడిగానా చెప్పండి. చూసుకున్నట్లయితే యువతకి ఇంకా జాబ్ క్యాలెండర్ గురించే ఎదురు చూస్తున్నారు. 18 నెలల పరిపాలన దగ్గర 2 సంవత్సరాలు వస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు ప్రభుత్వాలు ఇంకా పట్టించుకోవట్లేదు? ఏముంది, ప్రత్యక్షంగా ఆనాడు ఓటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్ళి ఓట్లు యువతని విద్యార్థిని అడుక్కొని ఇంటింటికి వెళ్ళి అయ్యా అక్క మాకు ఓట్లు అయినా అడుక్కున్నారో అదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా యువత గురించి ఆలోచన చేయండి, మా యువతకి ఇచ్చినట్టు హామీలు అమలు చేయండి, మాకు నిరుద్యోగులకు ఇచ్చినట్టు 3,000 మాకు అందించండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు భర్తీ చేయండి అని చెప్పి నిరుద్యోగులు ఆ పరిస్థితిలో అడుక్కునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆ పరిస్థితికి దిగజారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధానం చూసుకున్నా కానీ నిరుద్యోగ భృతి ఏమైపోయింది, కనీసం జాబ్ ఇవ్వకపోతే అమలు చేస్తా అన్నారు. దాని దాఖలాలు కూడా కనిపించట్లేదు. సూపర్ 6లో భాగంగా చెప్పిన పథకం ఏమైపోయింది? ఈడ జాబ్ క్యాలెండర్ లేదు, ఉపాధి హామీలు లేవు, ఇంకా నిరుద్యోగ వృద్ధి ఎక్కడ ఇస్తారు? ఇక్కడ ఏదంటే ఒకటి కూడా లేదు. మీకు చేత కాదు, ఉపాధి అవకాశాలు కల్పించడం చేత కాదు, కనీసం నిరుద్యోగ వృద్ధి అన్న ఇస్తున్నారు, అది చేత కావట్లా. ఇంక ఏ విధంగా ఇస్తారు? జనవరి 1 పోతూనే ఉన్నాయి. ఇంకా ఏ జనవరి 1 2029లో వచ్చేటువంటి మీ ప్రభుత్వం విఫలం చెందిన ఏమన్నా కొత్తగా జాబ్ క్యాలెండర్ ఏమన్నా ఇప్పిస్తారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే పీపీపీ విధానానికి పలు ప్రైవేటీకరణలకి సిద్ధపడుతున్న ప్రభుత్వం వాటి మీద చేసే ఫోకస్ ఎందుకని? యువత ఏదైతే నిరుద్యోగులు ఖాళీగా ఉంటున్నారో వాళ్ళ నియామకాలు గతంలో స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఏమైంది? ఈ పీపీపీ విధానం మొత్తం కూడా కార్పొరేట్లకి వీళ్ళ యొక్క సంపదను దోచిపెట్టడానికి, వీళ్ళు సొంతగా వాళ్ళ నుంచి దోచుకోవడానికి, ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోవడానికి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ విద్యార్థులకి ఉచిత విద్య కల్పించే పరిస్థితిలో వీళ్ళు అడుగువేయట్లేదు. కానీ మొత్తం కూడా వీళ్ళ సంపదని వీళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల యొక్క ఆదాయాన్ని వనరులు మొత్తం కూడా వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా తీసుకునే పరిస్థితులను ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి అయితే నిరుద్యోగుల గురించి కానీ ఏ విధంగా ఆలోచన చేయట్లేదు. ఒక పక్క వాలంటీర్లు నిర్వీర్యం అయ్యారు, వాళ్ళపైన కూడా పోరాటం ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధం అంటున్నారు. ఏం చేయబోతున్నారు? వాలంటీర్ వాళ్ళు కూడా ఒక ఉద్యోగ అవకాశాలుగా వాళ్ళు ఒక పనిచేస్తూనే ఉన్నారు. గతంలో వాళ్ళని మేము కొనసాగిస్తామన్నారు. వాళ్ళని కూడా మేమేం కొత్తగా అడగలేదు. ఈ ప్రభుత్వమే చెప్పింది ఆనాడు ఎన్నికల హామీల్లో మేము వాలంటీర్లు కొనసాగిస్తాము, వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతాము అని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పారు. మరి అవన్నీ ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు. మేము మా వల్ల కాదు, మేము కొనసాగించాము, ఇంకా ఖాళీగా పోస్టులు భర్తీ చేయలేము, మా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటున్నారు. మరి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి దాని యొక్క కార్పొరేట్ శక్తికి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లను విడుదల చేసి ఏదైతే ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగించకుండా ఉంటున్నారో, నిర్లక్ష్యం వహిస్తున్నారు, వాళ్ళకందరూ కూడా ఉపాధి హామీ అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళకి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా చెప్పండి. చూసుకుంటే ఏది జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? నిరుద్యోగులకు ఉపాధి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఏమైంది? హామీస్కి ముందు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి ఎన్నో హామీలను అయితే ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్ని మర్చిపోయారు, నిరుద్యోగ వృత్తి మర్చిపోయారు, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 చేస్తాము, మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. విధానంలో చూసుకుంటే మరి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వరకు చెప్పిన హామీలు ఏమి నెరవేరు? ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన హామీస్లో ఏమీ నెరవేర్చలేదు. వాళ్ళైతే ఇక్కడ కాకుండా విదేశాల్లో పర్యటనలు ఈ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టం వస్తే ముందుంటానన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎంతో మందికి విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు, ఏమైపోయింది? అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ అసలు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరికైనా అసలు ఏమన్నా ఇక్కడ జరుగుతుందన్న న్యూస్ ఎక్కడన్నా చెప్తున్నారా? ఇలాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పారు. కానీ నిరుద్యోగుల్ని, స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని మోసం చేసింది కూటమి ప్రభుత్వం. మరి నిరుద్యోగ భృతి ఏమైపోయింది? మహిళలకు ఇస్తానన్న 1,500 ఏమైపోయింది? అసలు నిరుద్యోగ వృద్ధాకి వెళ్ళారు. మహిళలకు ఇస్తానన్న 15 అసలు ఏ పథకాలు అయితే ఇప్పుడు అసలు ఏ అమల్లో లేవు, ఏ పథకాలు అమల్లో లేదు. అసలు ఏమి వాళ్ళు హామీల్లో ఇచ్చినవి అసలు ఏమి నెరవేర్చలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఎలక్షన్స్కి ముందు హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చేటట్టు అయితేనే హామీలు ఇవ్వాలి అన్నది మాత్రం ఖచ్చితంగా ఈసారి నుండి అయినా సరే చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి అన్న. చూసుకుంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? పదవిలోకి రాగానే ఎన్నో కబుర్లు చెప్పారు ఈ ప్రభుత్వం. కూటమి కూడా ఏమంటుందంటే ఫస్ట్ నుంచి మేము ఆదుకుంటాము, నిరుద్యోగులకు మా హయాంలోనే అన్నీ వస్తాయి, కంపెనీలు వేస్తున్నామన్న వ్యక్తులు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు, లోకేష్ గారు ఏమయ్యారు? నిరుద్యోగ భృతి ఏమైంది? ఈ ఉద్యోగ కల్పన ఏమైంది? జాబ్ క్యాలెండర్ అసలు మెయిన్ సెక్షన్ అది ఏమైపోయింది?
ఈరోజు అధికారంలో రాకముందు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఎన్నో మాటలు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంది మనమే, రాష్ట్రంలో కావాల్సిన నిధులన్నీ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం, ఇండస్ట్రీస్ తెచ్చుకోగలుగుతాం, ఉద్యోగ కల్పన పేరుతో మేము తెప్పించగలుగుతాం, 20 లక్షల ఉద్యోగాలే మా ఏజెండా అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఒక సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 లక్షల మంది నిరుద్యోగులు మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు మేము చేస్తామని చెప్పేసి మీ స్కిల్ డెవలప్మెంట్ సచివాలయాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఢిల్లీ చేస్తే ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు 50 లక్షల మంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాబు, మాకు ఉపాధి చూపించండి బాబు అని చెప్పేసి మీ ముందు మొరపెట్టుకున్న సంఘటన అందరికీ తెలిసిన విషయమే. మీరే బహిర్గతం చేశారు, పేపర్లో వేశారు, అన్నీ చేశారు, ఇలా ఉన్నాయని. వీళ్ళందరూ యుద్ధపాతి మీద 20 లక్షల ఉద్యోగాలు తెప్పిస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లు నంబర్ ఆఫ్గా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లే కాదు, తర్వాత స్వచ్ఛ వాళ్ళు ఏదో సేవా దృక్పథంతో ఏదో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే మా ఏజెండా అని మంత్రులందరూ గొప్పగా చెప్పుకుంటున్నారన్నమాట. ఎక్కడ ఎవడు ఉద్యోగాలు ఇస్తామన్నా వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చేస్తాం, ఆంధ్రాలో పెట్టేస్తాం, వాళ్ళకి స్థలాలు ఇస్తాం, అవి ఇస్తాం అంటూ చీప్ ధరలుగా పెద్ద పెద్ద సంస్థలని మన వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మన దాంట్లో కొన్ని సంస్థలకి దారాదత్తం చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా నిరుద్యోగులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఖజానాలో డబ్బులు లేవన్న వ్యక్తి యోగాకి అంతకాలా ఖర్చు పెట్టారు. రెండో చూసుకుంటే ఆవకాయ అమరావతి అంట, ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ అని ప్రజలు అంటున్నారు. దేనికి 5 కోట్లు 10 కోట్లకి లెక్క పెట్టే బోతులు గతంలో నిర్వీర్యమైన ఎవరైతే వాలంటీర్లకు బకాయిలు ఉన్నాయి కదా అవి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది? మీరు చెప్పారు స్పష్టంగా. వాలంటీర్ని వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల పాటు సేవలు చేశారండి. 6 నెలల్లో సుమారుగా వాళ్ళకి రావాల్సిన 400 కోట్ల దాకా బకాయి ఉంది 6 నెలల పాటు. ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కొట్టేశారు. ఏం చెప్పకుండా వాళ్ళని సద్దేశంలో పడేశారు. మేము తీసుకోమని ఏం చెప్పకుండా వాళ్ళని ఎక్కడ ఆ వ్యవస్థను తీసేసినట్టు కూడా ఎక్కడ ప్రకటన చేయకుండా, గతంలో ప్రభుత్వం జియో రెవెన్యూ చేయలేదు కాబట్టి మేము దాన్ని ఏదైనా ఒక ప్రయత్నం చేస్తామని చెప్తూ కాలం గడుపుతూ అక్కడ 2,60,000 మందిని హోల్లో పడేశారు. ఇంకా బియ్యాలకు సంబంధించి మన ఎల్లంటి వచ్చే వ్యాన్స్ వాళ్ళందరికీ వాళ్ళని కూడా హోల్లో పడేశారన్నమాట. మీ సబ్సిడీలు మేమే కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం అని చెప్పేసి అది. ఇక మొన్నే మనం చూసాం, ఆశా వర్కర్లు గొడవలు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్స్ గొడవలు చేస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా గొడవలు బిగినాయని అనమాట. అంటే ఎన్నికల ముందు మీరు చాలా మాటలు ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దించడం కోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, అన్ని హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పి ఈరోజు ధర్నా చౌకులు దడదడలాడుతున్నాయి వాస్తవాలు. విజయవాడ ధర్నా చౌక్ దడదడలాడుతున్నాయి అనమాట. ఇంత చెడ్డ పేరు ఎవరు కూడా అధికారంలో రాగానే తెచ్చుకోలేదు. అనుభవం కలిగిన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది తగ్గదు అని చెప్పేసి మేము ఈ రోజున మీ ద్వారా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోవాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తికి కావాల్సిన ధనాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఏదో పీ అనే పదాలను వాడుకుంటున్నారు కదా, ఆ పీ ఆ 3 పదాలను వాడుకుంటూ ఆ రకంగా అయినా సరే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కావాల్సిన నిధుల్ని సేకరించి అందించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి సగౌరవంగా మీడియా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రలోని ముందుంటాను వెనకబడిన జిల్లాల్లో అని చెప్పి గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా 15 ఏళ్ళ సమయం ఉండి మిగతా వాళ్ళు వస్తారనుకుంటున్నారు, నేను రానివ్వను, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతా, ఈ అంశాల మీద ఉన్నారు. కానీ ఈ అంశాల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు నిరుద్యోగంపై? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదనేది అర్థమైపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, అంటే సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తి. ఆయన నోటంటే మనం 4 రోజుల కిందట కన్నాం, మన రాష్ట్ర పాలన ఉత్తరప్రదేశ్ పాలనలాగా రావాలి, యోగిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, అలా పనిచేయగలిగితేనే కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పాలన బాగాలేదని ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నారని మాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాలన పనికిరాదని కూడా చెప్తున్నారు. ఇలా పనికిరాదని చెప్తున్నారని మాకు క్లారిటీగా కనపడుతుంది. అంటే యోగి ఆనందాన్ని తీసుకొచ్చి ఆయన పాలనని ఇక్కడ దించగలను, నేనే సముద్రుడిని, నేను కాషాయ రంగు కట్టుకున్న వ్యక్తిని, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిని నేనే అని చెప్పుకొని మీరు అవతారాలు మార్చుకుంటూ, దశావతారాలలాగా అవతారాలు మార్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంకో 15 సంవత్సరాలు ఎవరిని రానివ్వనంటానే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎసరు పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధి పేరుతో మేము చేస్తాం రోడ్లు, అలా రోడ్డు చెప్పగానే రోడ్డు వేసేస్తున్నాం అంటున్నారు. అసలు మీరు వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇంకా నేను రోడ్లు వేస్తున్నాను అంటే సిగ్గుచేటుకు ఉందని చెప్పేసి, ఎందుకంటే మీ మీటింగులోనే అయ్యా మాకు రోడ్డు వేసేవాడు ఎవడు లేడని చెప్పేసి స్వయంగా వాళ్ళు వచ్చి చెప్తుంటే ఇంకా సిగ్గుచేటు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా లెటర్లు పెట్టినా కూడా అవ్వట్లేదయ్యా అని మీకే చెప్పుకున్నాం. అంటే మీ కింద పాలన ఎంత ఘోరంగా ఉందా అనేది, మీ దాకా సమస్య వచ్చిందంటే మీ పాలన అంత ఘోరంగా ఉందా అనేది అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సీఎం నుంచి తప్పించి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి యోగి ఆనందాన్ని మనం ఆదర్శం తీసుకోవాలి, అలాంటి పాలన ఇక్కడ పెట్టేయాలి. అంటే ఇక్కడ రౌడీ మొక్క పెరిగిపోయారు, గంజాయి బ్యాచ్ పెరిగిపోయింది అంటారు. మీ సంవత్సరాల పాలనలో రౌడీజాన్ని అణచివేయలేకపోతున్నారు, గంజాయి బ్యాచ్ని అరికట్టలేకపోతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారని అర్థమవుతుంది. అలాంటి యోగి ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే నేనే యోగి ఆనందంగా మారిపోతాను, కాషాయ డ్రెస్ వేసుకుంటాను, జనసేన పార్టీని మూసేస్తాను,
బీజేపీని తీసుకొచ్చి నేను అధికారంలో తీసుకొస్తానని చెప్పేసి కంకణం కట్టుకుంటే ఏమీ అభ్యంతరం లేదు. రౌడీజాన్ని మూసేయడానికి, రౌడీజాన్ని మానివేయడానికి, గంజాయి వ్యాపారం తీసేయడానికి, కుక్కటి వేలు తీసేయడానికి మీరేమీ కాషాయ అవతారం వేస్తట్లా హిందువుల్ని, ముస్లిమ్స్ని, మైనారిటీలని వీళ్ళందరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. పాలన సరైన పద్ధతిలో అందిస్తే ప్రజలు కోరుకునేది అదే కాబట్టి అందించండి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు సార్. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు కూడా. ప్రజలంతా కూడా నిశ్శబ్దంగా ఇదివరకు జనాలందరూ రోడ్డు ఎక్కేవాళ్ళు. ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా ఓటు అనే ఒక ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ద్వారానే బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. దురదృష్టకరం ఏంటంటే జనాలు వేసిన ఓట్లు కూడా మార్చగలిగే టెక్నాలజీని మీ దగ్గర పెట్టుకొని ఈ రోజున జనాల ఓట్లను కూడా, జనాల తీర్పును కూడా మీరు శాసిస్తున్న పరిస్థితి వచ్చింది. అది ఎల్లకాలం ఉండదు, కొంతకాలం నడిచినా ఎక్కువ కాలం అయితే అది నడవదు. అబద్ధం చెక్క ఎలా అయితే ప్రపంచం అంతా చుట్టూ వచ్చిద్దో నిజం నిలకడగా ఉంటుందో, నిజంగా మీ నిజమైన పాలన లేదు కాబట్టి మీరు చెక్కలు కొడుతున్నారు. మీ యొక్క అంత అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒకవేళ మీ బాక్సులతో గెలిచినా అది సరైన గెలుపు కాదని చెప్పి మేము అనిపిస్తాం. ప్రజలు కూడా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేది మీ అందరికీ అర్థమైంది. ఈ 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 నెలల్లో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తే మీకు ఎక్కడ న్యాయపరంగా, గౌరవపరంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, చూసుకున్నట్లయితే ఏమైపోయింది, నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది, నిరుద్యోగులు కల్పిస్తున్న హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం గుర్తున్నాయా? 18 నెలల పరిపాలనలో అన్నీ బాగా చేస్తామంటుంది. ఆవకాయ అమరావతికి ఇచ్చిన ఫోకస్ కనీసం విద్యార్థులకు ఇవ్వట్లేదు ఎందుకంటారు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికీ 2 జనవరిలు అయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఓ పక్క ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నామని చెప్పేసి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆవకాయ అమరావతి పేరుతో ఇంకా అనేక రకాల ఈవెంట్ల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. దీన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తయిన తర్వాత ఈవెంట్లు ఏమైనా పెట్టుకోమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఏఐవైగా మేము కోరుతూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించిన పక్షంలో జనవరి 30వ తారీఖున చలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. ఏదైతే ఉందో పాత బకాయిలతో పాటు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో మినిమం 30 లక్షల ఉద్యోగాలతో కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో అన్నారు. దానికి అసలు తెర తీసిందే లేదు. ఎప్పటికప్పుడు ప్రైవేటీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. మళ్ళీ ఎందుకు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏదైనా జరుగుతుందని అందరూ కూడా ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, క్యాడర్కి అనేక రకాల ఉద్యోగాలు, అనేక రకాల పదవులు వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ రానటువంటి పరిస్థితుల్లోనే గత ప్రభుత్వంలోనే 2,35,000 చిల్లర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్పినాయి. 2 లక్షలు కాదు 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. నేను రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువగలం పాదయాత్ర ద్వారా చెప్పినటువంటి లోకేష్ గారు మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆయన శాఖకు సంబంధించి కానీ ఇతర శాఖలకు సంబంధించి కానీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల మీద, పనిచేసేటటువంటి ప్రజా సంఘాల మీద పోలీసులను ఉపయోగించి దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు లేవు. విశాఖపట్నం కేంద్రంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాయి, ఈ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఎన్ని రకాల ఉద్యోగాల కల్పన జరిగింది అనేటువంటిది శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్ముందా అని చెప్పేసి లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్? కష్టం వచ్చినప్పుడు ముందుంటానన్న వ్యక్తి అసలు పట్టించుకోవడమే మానేశారు. మరి ఏం జరుగుతుంది? ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఉప ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా అనేక మంది మహిళలు అత్యాచారాలకి, మిస్సింగ్కి జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ పాలన ఇక్కడ తీసుకొస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు ఒక పక్క పరిపాలనా పరంగా విఫలమయ్యారు కాబట్టే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలలు అవుతున్నటువంటి సందర్భంగా మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మహిళను కూడా మిస్ అయినటువంటి వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోయారు? సుగాలి ప్రీతి లాంటి వాళ్ళ కేసులు కూడా
జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులున్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే పట్టించుకున్నటువంటి పరిస్థితులున్నాయి. కేవలం కూటమి జనసేన పార్టీ వాళ్ళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి అనేటువంటి సిద్ధాంతం మీదనే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదు. రానున్నటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడానికి నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి నిరుద్యోగ యువత చెప్పాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఏమంటారు? నిరుద్యోగుల గురించి ఏమంటారు? నిరుద్యోగ భృతి ఏమైంది? ఉద్యోగ కల్పనలో బాధ్యతగా తీసుకుంటారన్న లోకేష్ గారు ఫీజు రింబర్స్మెంట్లు కానించి స్కూల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రం? వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే నిరుద్యోగ భృతి అన్నది వాళ్ళు ఇచ్చిన హామీ ఏనండి. మరి విద్యామంత్రి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, ఉన్న ఉద్యోగాలు తీసేసుకుంటా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు ఇది లేదు అనుకుంటా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మేము మరి భిక్షాటన పరిస్థితికి వచ్చామంటే మమ్మల్ని చదువుకున్న వాళ్ళని కూడా మమ్మల్ని ఈరోజు రోడ్డున నిలబెట్టారండి. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము, మీరు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని వెంటనే మీరు అమల్లోకి తీసుకురావాలి. లేని పక్షంలో మేము మా యొక్క ధర్నాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చే ఛాన్సులు ఉన్నాయని మేము గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నామండి. ఆవకాయ అమరావతి పేరుతో ఈవెంట్లకు 10 కోట్లు 5 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు లేకపోతే ఉద్యోగస్తుల జీతాలకి ఇవ్వడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు గారు ప్రైవేటీకరణ పైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ అంశాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు నిరుద్యోగులను ఇంకా కూడా వేధిస్తున్నారు? చూసుకుంటే ఇప్పుడు మేము సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6లో వాళ్ళు చేసింది ఏదీ లేదండి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలే నెరవేర్చకుండా ఆవకాయ అమరావతి అని ఆ ఈవెంట్కి అట్లన్నిటికీ బడ్జెట్ అయితే గవర్నమెంట్ ఇక్కడ ఈ రోజు ఉంది, కానీ యువతని ఈరోజు నిరుద్యోగులుగా ఉంచేసి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు పీకేసి వాళ్ళకి ఏదైతే ఇస్తా అన్నారో అది లేకుండా మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక జాబ్ కూడా అమల్లోకి తీసుకురాకుండా ఈరోజు ఉద్యోగుల్ని కూడా నిరుద్యోగులుగా చేసిన పరిస్థితి గవర్నమెంట్ చూపిస్తుందండి. మరి తక్షణమే మరి మంత్రులందరూ మా పట్ల మరి ఒకసారి యాక్షన్ తీసుకుని మాకు ఏదైతే ఇస్తా అన్నారో ఆ హామీని నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కష్టం వస్తే ముందంటానన్నారు, వాలంటీర్లు నిర్వీర్యం కానించి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. ఎందుకని అసలైన అంశాల మీద స్పందించట్లేదు? రెండోది చూసుకుంటే లోకేష్ గారు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారు మరి చూసుకుంటే వాలంటీర్లకి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, నా అక్క చెల్లెమ్మలకి ఎవరికైనా ఆపద వస్తే నేను వారికి ముందుంటాను, నేను వారికి ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మరి వాలంటీర్లు అనేక మార్లు ధర్నాలు చేసినప్పటికీ అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ వారు ఎటువంటి స్పందన అయితే కనపడట్లేదు. చూసుకుంటే మరి మహిళలు మా తారుమారయ్యారని చెప్పి ఆయనే మాట్లాడారు. ఈ రోజు దానికి కూడా జవాబు చెప్పిన పరిస్థితుల్లో ఆయన కనపడుతున్నారు. మరి విద్యామంత్రి గారు కూడా అన్నారు, ఉద్యోగులకు మేము కల్పిస్తాము, జాబ్ చాట్ ఇస్తామన్నారు. దాని పక్షంలో కూడా మాట్లాడని స్థితిలో ఈరోజు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అందనంత వరకే, అందిన తర్వాత వారికి మాకు సంబంధం లేనట్టుగా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్లో ప్రతి ఒక్క మంత్రి కూడా. మేము ప్రతి మంత్రిని ఒకటే వినిపించుకున్నాం, ఎన్నికల ముందు మీరు ఏదైతే వాలంటీర్లకి నిరుద్యోగులకి వాగ్దానం చేశారో తక్షణమే ఆ యొక్క వాగ్దానాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఏమైపోయింది? ఏదైతే ఈ విధానంలో జాబ్ క్యాలెండర్ అన్నారు దాన్ని పక్కన పెట్టిన అంశమే కనపడుతుంది. ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర వైపు ఫోకస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ అంశాన్ని? ఈరోజు ఎన్నికలకి రాకముందు పవన్ కళ్యాణ్ అయితేమే కానీ, మంత్రి లోకేష్ గారు అయితేమే కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితేమే కానీ ఉత్తరాంధ్రాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాము, ఉత్తరాంధ్రాను మా గుండెకాయ లాంటిది. ఈరోజు 10 దఫాలు ఎన్నికల హామీలు ఇచ్చి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రభుత్వ శాఖ సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ఆంధ్రాకే గుండెకాయ లాంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్నే ఇప్పుడు దఫాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ దఫా వీఆర్ఎస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 18,000 మంది ఈరోజు వీఆర్ఎస్లోకి తీసుకుని పోయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేయడానికి ఆ అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీతో కలిసి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు చేతనంటే ఆనాడు చెప్పారు ఎన్నికల్లో అధికారంలో నరేంద్ర మోడీ ఉన్నారు సెంటర్లో, ఇక్కడ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రం దివ్యంగా వెలిగిపోతుంది, నిరుద్యోగులకు ఆదుకుంటాము, పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగ ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పాలకులు ఈరోజు ఈ మాటని పక్కన పెట్టి ఈరోజు దాదాపు ఈ సంవత్సరంలో 3 లక్షల పైచీలకల ఉద్యోగాలు ఓడదీశారు. ఎందుకంటే 2,60,000 ఉద్యోగాలు వాలంటీర్లు
15,000 పైచీలకు ఏపీ బెవరేజ్ కంపెనీకి సంబంధించి 15,000, సిఎండి రైస్ మిల్లర్స్ నుంచి వాళ్ళు వ్యాన్స్ సంబంధించి చెందిన వాళ్ళు 25,000 పైచీలకు దాదాపు 3 లక్షల పైచీలకు సంవత్సరంలో ఉద్యోగాలు తీశారు. ఎక్కడ మీరు కొత్త ఉద్యోగాలు కల్పించారు? పాత ఉద్యోగాలు తీస్తున్నారు తప్ప కానీ కొత్త ఉద్యోగాలు తీసే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,30,30,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంటే ఆ రోజు ఎన్నికలు ఇచ్చిన హామీ ఏమైపోయిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. లేని ఏళ్ల ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధంగా యువత, నిరుద్యోగ విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈవెంట్ల పైన ఫోకస్ చేసే ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టారు. ఈ ఆవకాయ అమరావతి ఇప్పుడు అంత అర్జెంటా? పాత బకాయిలు కనీసం ఆ బకాయిల్లో తీసుకుని వాలంటీర్లకు ఇవ్వచ్చు కదా, అప్పుడు సేవలు చేయించుకున్నారు. ఒక 5-6 నెలలు జీతాలు పెండింగ్ ఉండిపోయినా అవన్నీ ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు ఆవకాయ అమరావతి అంత అవసరం అంటారు? దాదాపు అప్పుడు సేవలు చేసుకొని 8 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు విశాఖలో యోగాంధ్ర పేరు మీద 350 కోట్ల పై రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క రోజుకి ఒక 2 గంటల సేపు 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఇటు మళ్ళీ ఇస్తే ఉద్యోగస్తులకు కానీ ఆనాడు 8 మాసాలు మీరు పనిచేయించుకున్న వాలంటీర్లు కానీ జీతాలు ఇచ్చే అవకాశం దొరికిన ఈరోజు ప్రభుత్వ సొమ్ముని వృధా చేసి ఈరోజు అమరావతి చుట్టూ చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. అమరావతి అభివృద్ధి చేయాలి, 4 వైపుల రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, నిరుద్యోగ యువతను ఆదుకోవాలి, పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఆదుకొని ఉద్యోగాలకి జీతాలు చెల్లించాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు జీతాలు చెల్లించకుండా మీరు అమరావతిని ఇట్టిటికి అమరావతిని అభివృద్ధి చేస్తాము, అమరావతిని మేము చుట్టూ తిరుగుతామంటే రేపు ఊరుకునేది లేదు. ప్రజలు తిరగబడతారు. జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు కూడా రానున్న రోజులు అదే గతి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.